ఇది కేవలం $9 సమస్య కాదు. ఇది ప్రతినిత్యం జరిగేటువంటి దోపిడీలో వీళ్ళ భాగస్వామ్యం ఉంది. ఆనాటి పాలకుల యొక్క భాగస్వామ్యం ఉంది అక్కడ. ఆ యొక్క భాగస్వామ్యంతోనే ఆ రోజు సీసీ కెమెరాల్లో తను దొరికాడు. దొరికినటువంటి దాన్ని అడ్డం పెట్టుకుని ఈ భాగస్వామ్యాన్ని కూడా కలిపి అతని ఆస్తులన్నిటినీ జప్తు చేసుకునేదానికి ఏదో కొంత 10% దేవస్థానానికి ఆలయానికి ఇచ్చినట్టు లెక్కలు చూపి దానికి లోక్ అదాలత్ అనేటువంటి ఒక మసిబూసి మారేడికాయను చూపించి వందల కోట్ల రూపాయల అతని ఆస్తుల్ని కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆస్తులన్నిటినీ ఈ పెద్దలు స్వాధీనం చేసుకొని కైంకర్యం చేశారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పాలి. ఇది ఒక దోపిడీ వ్యవస్థ. ఆ దోపిడీ వ్యవస్థలో అతను ఒక చిన్న రేణువు అంతే. అతన్ని కూడా ఇవాళ సాక్షుల్ని చంపేస్తున్నారు. ఇవాళ ఈ దీనిలో భాగస్వాములైనటువంటి వాళ్ళు సాక్ష్యాలకు రారు, ముద్దాయిలు లేరు, అందరినీ ఇవాళ తుదముట్టించే పని. కాబట్టి ఈ మాఫియా సామ్రాజ్యంలో అనేక రకాలైనటువంటి దౌర్జన్యాలు, కూనీకోరు వ్యవస్థలు ఇవన్నీ కూడా చెలరేగిపోయాయి. ఇవాళ వాటిని కంట్రోల్ చేయడానికి మేము పెద్ద విభాగాలనే ఆలోచనలో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడ చూసినా మాఫియాలే. కాబట్టి ఈనాడు ఈ రాష్ట్రంలో సుపరిపాలనలో అనేక ఇబ్బందులు ఉన్నా కూటమి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు, రేపటి తరం నాయకుడిగా లోకేష్ గారు, కూటమి నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి సమిష్టమైన నిర్ణయంతో ఒక బలోపేతమైన వ్యవస్థలో ఇవాళ ప్రభుత్వ యంత్రాంగంలో చొప్పించి దాని ద్వారా మంచి పరిపాలన ప్రజలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే.